గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా కీలక శాఖలు బీజేపీకే, రాజ్నాథ్, అమిత్ షా, నిర్మల, జయశంకర్లకు పాతవే, 12 మందికి యథాతథం, జేపీ నడ్డాకు వైద్యారోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, మరో 3 తెలుగు మంత్రులకు సహాయ హోదా, బండి సంజయ్కు హోం, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాసవర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు. శాఖల కేటాయింపు పూర్తయింది. అయితే ఇందులో కీలకమైనటువంటి శాఖలు బీజేపీ దగ్గరే ఉన్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. కమలం, పదవుల బలం, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం, ఓట్లు సీట్లు పెరిగిన నేపథ్యంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది అంటున్న నేతలు, ఈటల రాజేందర్కు కీలక పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయం అని అంటున్నారు రేవంత్ రెడ్డి. బడుల పునర్నిర్మాణానికి 2000 కోట్లు, మోదీ చంద్రబాబు నేను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో 90% అక్కడ చదివిన వారే, ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అని అంటున్నారు. నిన్న నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే విధి విధానాలు రూపొందించాలి, పూర్తి సమాచారంతో ప్రణాళిక సిద్ధం చేయండి అని ఆదేశించారు. ఇక జూన్ లోపు విచారణ పూర్తి కాదు అంటూ ఈ సాంకేతిక అంశాలకు సంబంధించి విచారణ సాగుతోంది. త్వరలో ఆర్థిక అంశాలు, అవకతవకలపై దృష్టి, నష్టపరిహారంపైన ఫిర్యాదులు అందుతున్నాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కాదు అని చెప్పేసి విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ అన్నారు. ఇక టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు, ప్రజాధనం వృధా కాదా, అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్, యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు సంబంధించిన విచారణకు సంబంధించి అధికారులను జ్యుడిషియల్ కమిషన్ క్వశ్చన్ చేసింది. సో అదే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మరో 3 కోట్ల ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం, గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం, కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయం, కోట్లాది మంది జీవితం సుఖమయమయ్యే లక్ష్యం ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సర్కార్ బడుల్లో సెమీ రెసిడెన్షియల్ కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ప్రతిభా పురస్కారాల సందర్భంగా బడులకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి, ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది, మోదీ బాబు నేను సర్కార్ బడుల్లోనే చదువుకున్నాం, సింగిల్ టీచర్ స్కూళ్లను కొనసాగిస్తాం అని చెప్పేసి ఏకోపాధ్యాయ స్కూళ్లను కొనసాగిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం, సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం, పవన్ కు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై అయితే ఉత్కంఠ నెలకొంది, వైసీపీ విధ్వంసం నిజమే, ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు, టీడీపీ అభ్యర్థులు సానుభూతిపరులపై హత్యాయత్నాలు, పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి, డీజీపీ గుప్తాకు పూర్తి స్థాయి నివేదిక అందించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. హామీలకు పైసలెట్లా, ఈ బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి, శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్నటువంటి బడ్జెట్ అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటంను ప్రచురించింది. ఇక విద్యపై ఖర్చులో ఎక్కువ భాగం టీచర్ల జీతాలకే, త్వరలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తాం, స్కూల్ సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తామని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ప్రతిభా పురస్కారాల ప్రధానంలో ఆయన ఇవి మాట్లాడారు. ఇక సర్కార్ బడుల్లో సౌకర్యాలు కల్పించండి, పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చండి, హైస్కూల్ నుంచే ఐఐటీ నీట్ కోచింగ్ ఇప్పించండి, రేవంత్ రెడ్డిని కోరిన వరంగల్ విద్యార్థిని భువనకృతి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ సర్కార్ బడి విలువ నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేయం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిసే అంశాన్ని పరిశీలిస్తాం. ఇక కీలక శాఖలు బీజేపీకే అంటూ బ్యానర్ ఐటంను వెలుగు ప్రచురించింది. రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా, 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే.
ఆర్టీఏ చెక్పోస్టుల ఎత్తివేత, అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు గనక మనం చూసినట్లయితే కీలక శాఖలు భాజపాకే అంటూ రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జయశంకర్లకు పాత శాఖలే కేటాయించారు అంటూ ఇటు ఏపీ ఈనాడుకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ మొత్తం 12 మందికి యథాతథంగా అయితే అలాగే ఉన్నాయి పోర్ట్ఫోలియోస్. నడ్డాకు వైద్యారోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనులు అండ్ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయానం, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు, బండి సంజయ్కు హోంశాఖ. మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ, జనసేనకు 4, బీజేపీకి 2, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఖాయమే, దాదాపు కొలిక్కొచ్చినటువంటి చంద్రబాబు కసరత్తు అంటూ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు. గ్రహణం వీడి అమరావతి దగదగలు అంటూ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అమరావతిలో కంప తొలగించడము, లైట్స్, విద్యుత్ దీపాలంకరణ అవన్నీ కూడా చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి గ్రహణం వేడి అమరావతి దగదగలు ఇవి అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. గనుల శాఖలో తోడేళ్ల దందా అంటూ భారీగా నిధుల దారి మళ్లింపు, ఎన్నికలకు నెల ముందు గోల్మాల్ జరిగింది ఇది అంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. ఇక బాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, లోకేష్, నారాయణ, మనోహర్లకు బెర్తులు ఖరారు, పూర్తి మంత్రివర్గమే కొలువుదీరుతుందని అంచనాలు. నేడు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక, 17 నుంచి అసెంబ్లీ సమావేశాలుండే ఛాన్స్ ఉంది. ఇక జే బ్రాండ్లకు చెక్ తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. వైసీపీ విధ్వంసం నిజమే అంటూ ఎన్నికల రోజు ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు డీజీపీ గుప్తాకు పూర్తిస్థాయి నివేదిక అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అందించింది అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మరో 3 కోట్ల ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం, గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం. కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి 2.0 రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే చకచకా పనులు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పన, 100కు పైగా ప్రొక్లైన్స్తో వేగంగా జంగిల్ని క్లియర్ చేస్తున్నారు. రహదారులు, విద్యుత్ పనులపైన అధికారులు దృష్టి పెట్టారు. రైతుల కౌలుపై నివేదిక సిద్ధం చేస్తున్నటువంటి సిఆర్డీఏ అధికారులు. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. పరాకాష్ఠకు విధ్వంసకాండ, ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా రెచ్చిపోతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కేంద్ర కేబినెట్కు సంబంధించి శాఖల కేటాయింపుపై వార్తను, కీలక శాఖలన్నీ బీజేపీకే, సీనియర్లకు మళ్లీ అవే శాఖలు, కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, జనసేనకు మరో 4 మంత్రి పదవులు, కూర్పుపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు. నేడు టీడీఎల్పీ సమావేశం ఉంది. వైఎస్ జగన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. నేడు రాయలసీమలో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి కోస్తాంధ్రకు తేలికపాటి వానలు, స్థిరంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా